హలో అందరికీ వెల్కమ్ టు శ్రీధరాణి వర్మ బ్లాగ్స్. ఇక్కడనైతే మొన్న చెప్పినా కదా ఇల్లు అయితే దునుపుతున్నా అని చెప్పేసి, అంటే ఇల్లు చదివినా ఓన్లీ కిచెన్ చదివినా అన్నట్టు. ఇక చేతిలో పట్టుకుంటే పని అయితే కాదని చెప్పేసి అయితే నేనైతే ఫోన్ అయితే ఒక దగ్గర అయితే పెట్టిన, అంటే అక్కడ ఒక బుట్ట ఉండే బుట్టకైతే తొలగించిన అన్నట్టు. ఎందుకంటే మనకి ఇక స్టాండ్ లేదు కాబట్టి ఇట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే స్టాండ్ ఉంటే అయితే మంచిగా అయితే స్టాండ్కి పెట్టేసి అన్నీ చూపించుకుంటూ చదవచ్చు. ఇంకా అట్లా అయితే చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇంకా మనకైతే అట్లా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే అక్కడ పెట్టేసి అయితే ఇప్పుడైతే చదువుతాను అన్నట్టు. ఇంకా ఈ వీడియో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మొన్న బోనాల వీడియో కూడా అప్లోడ్ చేసిన కాబట్టి ఇక ఆ ప్లేస్లో ఇది వచ్చేది. కాకపోతే దీన్ని అయితే తర్వాత పెట్టిన. ఇంకా శ్రావణం వస్తుంది కదా, శ్రావణంలో అయితే నేను ఒక్క పొద్దు ఉంటా అని చెప్పిన కదా షార్ట్ వీడియోలో. మీరు షార్ట్ వీడియో చూస్తే అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే శ్రావణం వచ్చినప్పుడు కొంచెం నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనం పట్టే ఒక వారమైనా అది కొంచెం నీట్గా మెదులుతో మంచిగా ఉంటుంది కదా అని అయితే నాకు ఒక చిన్న ఆశ అన్నట్టు. ఇంకా వారంలో నాన్ వెజ్ తినడం కూడా తినమన్నట్టు. అంటే సోమవారం పడితే మళ్ళీ శనివారం మళ్ళీ మండే అప్పటి వరకు అయితే దేరుతాయి మొత్తం. ఇక అట్లా అని చెప్పి అయితే ఇక్కడనైతే పడతానా. ఇక ఏం చేద్దాం, చిన్నగా మెల్లగా అయితే చదువుకుంటానా. మా చిన్నోడు అయితే ఇంక ఓనర్ వాళ్ళ ఇంట్లోకి కిందికి పైకి తిరుగుతూనే ఉన్నాడు. ఇక వాడు తిరిగి వచ్చే లోపు అయితే నేనైతే చదువుకుంటే బెటర్గా అని చెప్పేసి అయితే ఇక్కడనైతే అన్న అయితే చదువుకుంటానా. ఇక ఫస్ట్ అయితే ఈ కింద గిన్నెలు అయితే తీసేసిన, ఇక్కడ కొంచెం అయితే మంచిగా నీట్గా పేపర్ అయితే వేస్తున్నా. ఇక మంచిగా ఉన్న పేపర్ అయితే అట్లనే దుంపుకుంటూ వేస్తాను. కొంచెం ఖరాబ్ అయిన పేపర్ అయితేనేమో తీసేసి వేస్తున్నా అన్నట్టు నీట్గా. ఇక కొంతమంది అయితే అనుకోవచ్చు ఇది ఏమన్నా మీ ఇల్లా ఇంత ఓన్గా ఉన్నట్టు చదువుతున్నాం అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అవును, మనకు ఓను ఇల్లు అయినా ఇల్లు రెంట్ హౌస్ అయినా ఏదైనా కానీ కొంచెం నీట్గా చదివి పెట్టుకుంటే అది వేరే ఉంటుంది. నాకైతే ఎక్కడ ఉన్నా కూడా నేను నీట్గానే చదువుకుంటా. ఎందుకంటే ఫస్ట్ ఉండాల్సింది మెయిన్గా ఇల్లు నీట్గా ఉండాలి, ఇంట్లో లోపల నీట్గా ఉండాలి. కొందరు అయితే బయట అంత చెండాలంగా ఉన్న లోపల మంచిగా ఉంటుంది, కొందరు ఏమో లోపల గలీజ్ ఉన్న బయట మెయింటైన్ చేస్తారు మంచిగా నీట్గా. ఇక అట్లా అని చెప్పి నాకైతే అట్లా ఇట్లా ఉండడం అయితే అస్సలు నచ్చది. మనం ఎంత నీట్గా రెడీ అయ్యి మంచిగా ఉంటామో మనకి ఇల్లు కూడా అట్లా నీట్గా ఉండాలి అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైనా ఒకసారి చదువుకుంటే బెటర్ కదా, అంటే కొంచెం చిందరవందర అయినప్పుడు ఇలా చదివి పెట్టుకుంటే కూడా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను ఇప్పుడే కాదు, పెళ్ళికి ముందు నుంచి కూడా నాకు ఇంట్లో నీట్గా పెట్టడం, ఇల్లు నీట్గా చదవడం, ఏది ఎట్లా పెడితే ఏది ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే పెడతా అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఆ గిన్నెలు అట్లా పెట్టినా కానీ అవి అయితే అట్లా సెట్ కాదు ఇట్లా సెట్ కాదు అని వాటిని అట్లా తీసేసి మళ్ళీ పెడతా ఉన్నా. మీరు చూస్తున్నారుగా వీడియో. నాకైతే కొంచెం సెట్ అయినట్టు కాకపోయినా కూడా నేను వాటిని తీసి మళ్ళీ సెట్ చేసుకుంటూనే ఉంటా. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, అందుకే అని అన్నట్టు. ఇక మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఆమెను స్కూల్కి పంపినాకనే నేను ఇక్కడ పని చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ చిన్నోడిని చూసుకుంటా ఆమెను చూసుకుంటా ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు సెట్ కాదు. ఇక మా బాబా పిల్లలు ఇంట్లో ఉంటేనైతే నాకు ఆ రోజంతా పని సరిపోతుంది. అంటే ఇది చేయాలి, వంటలే అయిపోతాయి, మొత్తం వంటగదికి అంకితం అయిపోవాల్సి వస్తుంది. అందుకనే నేనైతే ఆ రోజు వేరే పనులే పెట్టుకోను. ఇక ఎప్పుడైనా వాళ్ళు ఆఫీస్కి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినప్పుడే నేను ఈ పనులు అనేటివి మొదలు పెట్టుకుంటా అన్నట్టు. ఇప్పుడైతే నీట్గా ఒక్కొక్క సెల్ఫ్ అయితే చదువుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తూనే ఉండండి. వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమ. ఇక్కడనైతే మనకు నచ్చిన సాంగ్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకుందామంటే అసలు యూట్యూబ్ అయితే ఆప్షన్ ఇస్తలేదు, ఆప్షన్లోనైతే తీసేసింది. ఈ ఎందుకో నాకు తెలియదు. కొంతమందికి అయితే వస్తున్నాయంట కానీ నాకైతే ఆప్షన్ వస్తలేదు. ఎందుకంటే ఇన్ని రోజులైతే చూపించింది, మళ్ళీ ఇప్పుడైతే నచ్చిన సాంగ్ అయితే పెట్టుకొని ఇస్తలేదు. అట్లా అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి ఇప్పుడైతే పెట్టేసిన. ఈ అట్ట డబ్బా అయితే మాకైతే ఇల్లు ఇంట్లో అంటే మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఉంటుంది అనుకుంటా. దగ్గర అయితే అంటే మేము వచ్చి 5 years అయిపోయింది, 5-6 years అవుతుంది. కానీ ఇదైతే 3 years నుంచి ఉంటుంది డబ్బా. దాంట్లో అయితే అమ్మ వాళ్ళు అయితే అప్పలు పంపారు అప్పుడు. ఇక అప్పలు పంపిన డబ్బా అయితే అసలు పడేయకుండా దేనికైనా సామాన్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పెట్టేసిన అన్నట్టు. దాన్ని అయితే ఈరోజు బయట పడాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఖరాబ్ అయింది, చినిగిపోయింది. ఇకనైతే చూసిరు కదా, ఇంకా మొత్తం అయితే నీట్గా చదివేసుకున్నా. మరి ఇట్లా చదువుకున్నా ఏందైతే కామెంట్ చేయండి. ఇటు సైడ్ అయితే వేరే డబ్బాలు అయితే పెట్టుకున్నా, అంటే ఇటు సైడ్ స్టీల్ డబ్బాలు పెట్టుకుంటే మొత్తం ఇట్లా బంక అవుతుంది అని చెప్పేసి ఇట్లా పెట్టినా. ఇక్కడ నీట్గా అయితే కిచెన్ అయితే చదువుకున్నా
చేసుకున్నా, మంచిగా నీట్గా చేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా తలస్నానం చేసిన, టైం అయితే 1 అవుతుంది. ఇంకా ఇప్పుడు పని తీరింది అన్నట్టు నాదైతే, ఎందుకంటే ఇంకా అన్నీ చేసుకొని వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. ఎంతైనా మనం ఇల్లు చదువుకుంటే దునుపుకుంటే టైం అయిపోతుంది కదా. అట్లనే ఇంకా మరి మీరు చదివిలా లేదా, శ్రావణంలో ఎంతమంది ఒక్క పొద్దు ఉంటారు, పట్టిరు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. మళ్ళీ పూజ కూడా ఇప్పుడే చేసుకున్నా అన్నట్టు. నేను ఏ టైం అయినా కానీ పని అయితే పూజ చేసుకోవడం మాత్రం అయితే అసలు వదల. అది శనివారం కానీ శుక్రవారం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం